ప్రతి కాలేజీకి జాగ్రత్తగా చెప్తున్నా వినండి, అతి ముఖ్యమైనది. మీ అందరూ వెరీ స్మార్ట్ కాబట్టి ఇది పేరెంట్స్ వల్ల కాదు, కానీ 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి, ప్రతి కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకేదో సుబ్బారావు కాలేజ్ వచ్చింది, ఆ సుబ్బారావు కాలేజీకి సంబంధించి నీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పేజెస్ ఉంటాయి. బెటర్ ఏంటంటే ఇన్స్టాలో పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లో ఆ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి వాళ్ళ మెసేజ్ ఒకటి పెట్టండి, డియర్ బ్రదర్ ఆర్ డియర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్న అక్క వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఐ గాట్ సో అండ్ సో, నాకు ఆల్రెడీ అలాట్మెంట్ ఇలా ఉంది, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నా, ఈ కాలేజీ పరిస్థితి ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నవి, కరికులం కూడా ఎలా ఉంది. కొన్ని కరికులాలు సాగుగొట్టేస్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అయితే టీఎస్ కరికులం చాలా జేఎన్టీయూ కరికులం చాలా టఫ్ ఉండి పిల్లల్ని ఇబ్బంది పెట్టి చాలామందిని ఫెయిల్ చేసింది M1 అండ్ M2. సో కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ కరికులం ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రా ఎలా ఉంది. సో మెయిన్ అతి ముఖ్యమైనది ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఇప్పిస్తున్నారా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మరి ఏమైనా చదువుకోవడానికి స్కాలర్షిప్ లాగా ఏమైనా వస్తున్నాయా, ఈ పాయింట్లన్నీ 1 to 1 మీరు చెక్ చేసుకోవాలి డియర్. అప్పుడే కుదురుతుంది నీకు కరెక్ట్గా వచ్చుద్దా అనేది, అసలు కాలేజ్ మంచిదా కాదనేది నీకు ఈజీగా గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుంది.